సోడాలింగ్స్ లాస్ట్ టైం మీరు చూసుంటారు, డంబుల్స్ తీసుకున్నాను, రెసిస్టెంట్ బ్యాండ్ తీసుకున్నాను అనమాట. దాని తర్వాత సో గ్లౌజ్ ఒకటి, ర్యాప్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు డంబుల్స్ 20 kgs అంటే ప్లేట్స్ లాగా తెచ్చాను అనమాట. సో ఇవి అన్బాక్స్ చేద్దాము అండ్ మనం తీసుకుంటూ అన్ని కూడా చూపిస్తాను. సో కింద ఉన్నాయి. ఫస్ట్ ఇక హెవీ వెయిట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవి వెయిట్స్ ఇవి అన్బాక్స్ చేద్దాం. సో ఇది మొత్తం 20 kgs వస్తుంది, అంతా పీవీసీఏ. సంచితో మనకు అవసరంలా. సో ప్లేట్స్ ఇవి. సో ఇది మెయిన్ ఐటమ్, దీంతో కూడా మనకు అవసరం ఇంకా. సో ఇవి హ్యాండిల్స్. ఉంటాయి లాక్స్ మనం చేసేదానికి. సో ఈ రెండు హ్యాండిల్స్, ఈ రెండు బయట చేసి పెట్టుకున్నాను. సో ఫర్ జస్ట్ ఇప్పుడు ఒక 2 kgs మాత్రమే వేస్తున్నాను నేను. ఇది ప్లేట్, ఇది 3 kg, ఇది 2 kg, 1 kg. సో ఇది డంబుల్స్, మనం మంచిగా బైసెప్ వర్కౌట్ చేసుకోవచ్చు. అయింది. సో ట్రైసెప్, ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ అన్నీ చేసుకోవచ్చు దీంతో. సో యాక్చువల్ 5 kgs పెట్టాను, మళ్ళీ ఎందుకు పెట్టాను, అడ్జస్టబుల్ ఎందుకు పెట్టానంటే సో మనకు 3 kgs అప్పుడప్పుడు కావాల్సి వస్తుంది. సో అప్పుడు 3 kgs వాడుకోవచ్చు, అండ్ ఇంకా 5 కన్నా ఎక్కువ కావాలి కాబట్టి అది వాడుకోవచ్చు. కాబట్టి అడ్జస్టబుల్స్ పెట్టాను అనమాట నేను. సో ఇది వచ్చేసి ఒక 830 పడింది, మొన్న అమెజాన్ సేల్లో 830కి వచ్చింది. అంత 30 రూపీస్ డ్రాప్ అయిందంటే, అంతకుముందు 870 ఉండింది, ఇప్పుడు 839 రూపీస్కి అయితే వచ్చింది అనమాట. సో ఇవన్నీ నేను బేసిక్ గానే తీసుకున్నామంట. నాకు మన దగ్గర ఇక్కడ సో రెసిస్టెంట్ బ్యాండ్స్
నాకు ఆ రెండు సెట్స్, ఒక సెట్ డంబుల్స్ 900 పడ్డాయి, ఇది ఒక 800. అండ్ సో బాక్సింగ్ ప్యాడ్స్ అండ్ ర్యాప్స్ అనమాట. సో ఇవి మొత్తం 400 పడ్డాయి, మొత్తం ఈ రెండు కలిపి. సో ప్యాడ్స్ అండ్ ర్యాప్స్ కలిపి. అండ్ ఇప్పుడు ఈ డంబుల్స్ ఒకటి 800. సో మొత్తం మినిమం బడ్జెట్ లోనే ఇవన్నీ వచ్చాయి. అండ్ ఇంకా మనం గ్లౌస్ తీసుకోవాలనుకున్నాను. సో బాక్సింగ్ ప్రాక్టీస్ కి వెళ్ళాలని చెప్పేసి ఒక థాట్ అయితే ఉంది. సో వెళ్తే సో గ్లౌజ్ అయితే తీసుకున్నాను అనమాట, లేకపోతే గ్లౌజ్ ఏం తీసుకోను, ర్యాప్స్ అని ప్రాక్టీస్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఒక రేషన్ బ్యాండ్ సెట్ అయితే వస్తుంది. సో ఇవి మొత్తం బేసిక్ లోనే తీసుకున్నాను, మొత్తం ఒక 4000 5000 మించదు. సో మీరు ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదు మేము బేసిక్ గా ఇవి ఇసుక సిమెంట్ చేసుకుంటాం అంటే చేసుకోవచ్చు అట్లా కూడా. కాకపోతే టైం టేకింగ్ ప్రాసెస్, మళ్ళీ సరిగ్గా రాదంటే మళ్ళీ చేయాలి, ఎందుకని చెప్పేసి నేను అయితే తీసుకున్నాను అనమాట. సో ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి మీకు. అండ్ దీంట్లోనే అడ్జస్టబుల్స్ రాడ్ కూడా ఉంది, మొత్తం బార్బెల్ రాడ్ కూడా ఉంటుంది, అది తీసుకోవచ్చు. లేదు అంటే ఒక 7000, అరౌండ్ 7000 కి మొత్తం సెట్ బార్బెల్, 2 డంబుల్ సెట్, బార్బెల్ అండ్ ఒకటి ప్లేట్స్ అయితే వస్తాయి. 7500 సంథింగ్ ఉంది, మీరు అదైనా తీసుకోవచ్చు. సో ఇది ఈ వీడియో. సో ఈ డంబుల్స్ గురించి రివ్యూకి ఈ వీడియో అనమాట. సో చాలా బాగున్నాయి. ఇవి మొత్తం పీవీసీ, లోపల మొత్తం మీకు కాంక్రీట్ అయితే ఉంటుంది, మీకు డ్యూరబిలిటీ లాంగ్ టైం వస్తుంది. సో ఇదైతే ప్రాబ్లం లేదు. సో కాబట్టి నేనైతే పెట్టుకున్నాను అనమాట. అండ్ చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి, మీకు ఎవరికన్నా వీటి లింక్స్ కావాలంటే నాకు కింద కామెంట్ చేశాను, నేను మీకైతే ఇస్తాను అనమాట. సో డిస్క్రిప్షన్ లో అయినా ప్రొవైడ్ చేస్తాను, లేదంటే కామెంట్ చేశారంటే సో సపరేట్ షార్ట్ వీడియో పెట్టి అయినా ఇస్తాను, ఆ వీడియోలో అయినా నేను మెన్షన్ చేస్తాను. మీకు దీనికన్నా మంచి డంబుల్స్ కావాలి అంటే 5 kg 7.5 kg మీకు బ్లింకిట్లో అయినా ఉంటాయి, బయట స్పోర్ట్స్ షాప్ లో అయినా దొరుకుతాయి, మీరు అమెజాన్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఫోటో అయితే డిస్ప్లే చేస్తాను, లాస్ట్ వీడియో డిస్ప్లే చేయలేదు, ఈ వీడియో అయితే ఖచ్చితంగా డిస్ప్లే అయితే చేస్తాను అనమాట. సో అవైతే చాలా డ్యూరబిలిటీ ఉంటాయి, ఎక్కువ లాంగ్ లాస్టింగ్ అయితే వస్తుంది. మీరు 10 years 12 years యూజ్ చేసినా మీకు ఏం కాదనమాట అవైతే. అండ్ ఇవి కింద పడినప్పుడు పగిలిపోవడం అలాంటివి జరగచ్చు. సో ఇదైతే మనం గ్యారంటీ ఇవ్వలేము, అవైతే మీకు లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటాయి. సో కాకపోతే అవి ప్రైస్ ఎక్కువ అనమాట. సో 5 kg డంబుల్ సెట్ 1200 ఎలా ఉంటుంది. అండ్ 7.5 2500, సో 3000 అయితే అరౌండ్ అట్లా ఉంటాయి అనమాట. సో అది మ్యాటర్. ఇది మన బడ్జెట్ లో వస్తే అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో ఇంకా మళ్ళీ అడుగుతున్నా, చూసేవాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ తాళపడేసుకునేసండి. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం.